హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోను ఛానల్. ఈ విధంగా అక్కడున్న ఋషులందరూ సహించలేకపోయారు. శత్రు వినాశనాన్ని కోరి వేదోక్త విధానంలో అభిచార హోమాన్ని ఆరంభించారు. హోమగుండం నుంచి ముందుగా ఒక భయంకరమైన పులి ఆవిర్భవించింది. ఆ పులిని భిక్షువు పైకి ఉసిగొల్పారు. దాంతో అది మరింత ఉగ్రరూపం దాల్చి భిక్షువు పైకి దూకింది. సర్వేశ్వరుడైన పరమశివుణ్ణి ఆ వ్యాఘ్రం ఏం చెయ్యగలదు? వెంటనే ఈశ్వరుడు దాన్ని తన వాడి గోళ్లతో చీల్చి చర్మాన్ని నడుముకు చుట్టుకొని వ్యాఘ్రాంబరధరునిగా వినుతికెక్కాడు. తమ ప్రయత్నం విఫలం కావడం చూసి ఋషులు ఉసూరుమంటూ మరో హోమం ఆరంభించారు. అందులో నుండి కాలకూట విషాన్ని చిమ్మే భయంకర సర్పం ఉద్భవించింది. కాలకూట విషాన్నే గొంతులో దాచుకున్న నీలకంఠుని ఈ సర్పం ఏం చేయగలదు? ఋషులు సర్పాన్ని పరమేశ్వరుని మీదకు వదిలారు. అది భయంకరమైన విషజ్వాలని చిమ్ముతూ పైకి వస్తుంటే మహాదేవుడు దాన్ని అవలీలగా చేత్తో పట్టుకొని కంకణంగా కట్టుకున్నారు. తామేం చేసినా దానికి ప్రతిగా స్పందిస్తూ ఎంత మాత్రం ఆగ్రహించని భిక్షువు నైజాన్ని చూసి ఋషులు ఈసారి వారి ఆధ్యాత్మిక శక్తి మొత్తాన్ని ఉపయోగించి మరో హోమం చేశారు. అందులో అపస్మారక అనే దుష్టశక్తి ప్రభవించింది. దాన్ని స్వామి పైకి ప్రయోగించారు. అది పరమేశ్వరుని పైకి భీకరంగా దూకింది. శివదేవుడు చిద్విలాసంగా దాన్ని ఒక్క క్షణంలో కింద తొక్కిపెట్టి తన కుడి పాదం కింద అణచి ఉంచారు. అది చూసి ఋషులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. దాంతో తాము నిత్యం ఎంతో పవిత్రంగా ఆరాధించే హోమాగ్నినే స్వామి పైకి మంత్రించి విడిచిపెట్టారు. నుదుటిపై అగ్నిని ఉంచుకున్న ముక్కంటిని అగ్ని ఏం చేస్తుంది? ఆ అగ్ని భయంకర జ్వాలలతో స్వామి పైకి ఎగిసింది. దాంతో విలాసంగా పరమేశ్వరుడు ఆ అగ్నిని తన ఎడమ చేత్తో పట్టుకున్నాడు. అయినా అహంకారం వీడని వారు తాము నేర్చిన వేద మంత్రాలని సకల వేద స్వరూపుడైన మహాదేవుని పైకి ప్రయోగించారు. వేదవేద్యుడైన విశ్వనాథుడు ఆ వేద మంత్రాల్ని తన కాలి అందెలుగా మలుచుకున్నాడు. ఇన్ని అద్భుతాలను చూసిన ఋషులు వచ్చిన భిక్షువు ఆదిదేవుడేనని తెలుసుకొని పశ్చాత్తాపంతో కైలాసవాసి పాదాలపై పడ్డారు. దాంతో పరమ దయాళువైన పరమేశ్వరుడు వారికి వివేకమనే అంతర్జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించాడు. తన శక్తి చూపించేందుకు అప్పుడు స్వామి తన ఎడమ పాదం ఎత్తి కొంచెం ముందుకు జరిపి మహితనాట్యాన్ని ఆరంభిస్తాడు. విడిపోయిన జటాజూటాలు 8 దిక్కుల నర్తిస్తుంటే స్వామి ఉధృత నాట్యం వల్ల భూమి కంపిస్తుంది. అంత ఋషీశ్వరులంతా భయవిహ్వళులై పరమేశ్వరుణ్ణే శరణు వేడారు. స్వామి దయతో క్షమిస్తూ వారి అహంకారాన్ని అంతరింపచేసేందుకు అద్భుతమైన ఆనంద తాండవం చేశారు. అది చూసి నేను నందికేశ్వరుడు పులకరించిపోయాం. అప్పుడు నేను మోహిని రూపం వదిలిపెట్టాను. ఆ సమయంలో ఆనంద తాండవ మూర్తిని తిలకించిన ఋషులు వాస్తవాన్ని గ్రహించి తమకు ముక్తి మార్గం చూపించాల్సిందిగా ఈశ్వరుణ్ణి అభ్యర్థించారు. అప్పుడు స్వామి ఒక శివలింగాన్ని నెలకొల్పి దాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే పరమ జ్ఞానం సంప్రాప్తిస్తుందని వారికి తెలియచెప్పాడు. ఆ విధంగా తన స్వామి ద్వారా మహాదేవుని ఆనంద తాండవ విషయాన్ని విన్న ఆదిశేషువు తాను కూడా ఆ తాండవాన్ని చూసి పులకించాలన్న కోరిక కలుగుతుంది ఆదిశేషువుకి. ఇదే విషయాన్ని మహావిష్ణువుకి తెలియచెప్పి ఆ కోరిక తీరేలా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అందుకు శ్రీమన్నారాయణుడు, శేష, నీ కోరిక తీరాలంటే ఆదిదేవుణ్ణే ప్రార్థించు, తప్పక ఆయన నీ కోరికను అనుగ్రహిస్తాడని చెప్తాడు. వెంటనే ఆదిశేషువు కైలాసానికి పయనమై వెళ్ళి కైలాసనాథుణ్ణి చూసి నమస్కరించి, పరమేశ్వర,
నీవు అలనాడు దారుకావనంలో చేసిన ఆనంద తాండవాన్ని తిలకించాలని ఆశగా ఉంది, దాన్ని నెరవేర్చమని వేడుకున్నాడు. అందుకు మహాశివుడు నవ్వుతూ కాలగమనంలో నీ కోరిక తీరగలదని ఆశీర్వదించాడు. అయితే ఇందుకోసం నీవు సాధు పుంగవుని వేషంలో పతంజలిగా వెళ్ళమని ఆదేశించి తిల్లై అడవికి పంపిస్తాడు. పతంజలి వ్యాఘ్రపాదార్ అంటే పులిపాదాలు కలిగిన వాడని అర్థం. ఎందుకంటే ప్రతిరోజు శివ కైంకర్యం కోసం వ్యాఘ్రపాదర్ పలు రకాల పుష్పాలను స్వయంగా సేకరించి పూజించేవాడట. ఇందుకోసం ఎక్కడికైనా వేగంగా సునాయాసంగా వెళ్ళగలిగేలా పులిపాదాలను, అలాగే ఎంత దూరమైనా చూడగలిగేలా దూరదృష్టిని కోరి సంపాదించుకున్నాడట. పతంజలి వ్యాఘ్రపాదర్తో కలిసి తిల్లై అడవిలోకి వెళ్ళి ఇద్దరూ కలిసి పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో పూజించారు. ఆ దైవమే ఈనాటికి తిరుమూలతనేశ్వర్. తిరు అంటే శ్రీ, మూలతనం మూలమైన, ఈశ్వరర్ ఈశ్వరుడు. ఈ విధంగా తిరుమూలతనేశ్వర్గా పూజలు అందుకుంటున్నాడు. ఆదిశేషువుకి ఇచ్చిన మాట ప్రకారం అలనాడు దారుకావనంలో నాట్యమాడిన శివుడు తిల్లై వనం, ఇప్పుడున్న చిదంబరంలో మరోసారి తన భక్తుల కోసం ఆనంద తాండవం చేస్తాడు. పురాణ కథనం ప్రకారం శివుడు తన దివ్యమైన ఆనంద తాండవాన్ని నటరాజ రూపంలో ఇద్దరు సాధువులకు తమిళుల తాయ్ జనవరి ఫిబ్రవరి నెల పూసం నక్షత్రం ఉన్న సమయంలో చూపించాడు. ఇద్దరు సాధువులకు చిదంబరాన్ని ఇంతకు పూర్వం తిల్లై అని, పెరుంపత్ర పులియూర్ వ్యాఘ్రపురంగా వ్యవహరించేవారని పలు గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయం విరాట్ హృదయ పద్మస్థలం అంటే వికసించిన కమలం మాదిరిగా విశ్వపు హృదయంలో ఉన్నదని అంటారు. పరమశివుడు ఆనంద తాండవం చేసిన తిరుమూలతనేశ్వర ఆలయానికి దక్షిణంగానే ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం పోర్ సభై, పోర్న్ అంటే బంగారం, సభై అంటే సభ, బంగారపు సభ వేదిక ఉంది. ఇక్కడి దేవుణ్ణి సభానాయకర్, వేదికపై కొలువైన దేవుడు. సభానాయకర్ అనగా వేదికపై కొలువైన దేవుడు. ఇక్కడి దేవుణ్ణి అలా పిలుస్తారు, సభానాయకర్ అని. బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడి. ఇందులో స్వామి 3 రూపాల్లో దర్శనమిస్తారు. సంపూర్ణ రూపం నటరాజ రూపంలో ఉన్న శంకరుడు, అసంపూర్ణ రూపం స్ఫటిక రూపంలో దర్శనమిచ్చే చంద్రమౌళీశ్వరర్, నిరాకారం పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలోని ఖాళీ స్థలం. పరమశివుడు నృత్యం చేస్తున్నట్లుగా చెప్పే 5 స్థలాలలో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలన్నింటిలోనూ వేదిక కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు తిరువాలంగడులోని రత్తిన సభై, కౌర్తాళంలోని చిత్ర సభై, చిత్ర అంటే చిత్రకళకు ప్రతీక, మధురై మీనాక్షి ఆలయంలోని రజత సభై, రజత అంటే వెండి, తిరునెల్వేలిలోని నెల్లై అప్పర్ దేవాలయంలోని తామిర సభై, తామిరం అంటే రాగి. ఇలా 5 నృత్య సభలు ఉన్న వాటిలో చిదంబరం కూడా ఒకటన్నమాట. దేవాలయపు భక్తుల్లో మొదటి వారిగా లెక్కించదగిన వారు ఆలయ నిర్వహణ చూసే తిల్లైవాళ్ అంధనార్, తిల్లైల్లోని పూజారులు అని వ్యవహరించే పూజారులు. 4 భక్త కవులు ఈ ఆలయాన్ని స్వామిని అజరామరం చేశారు. వాళ్లే
తిరుజ్ఞాన సంబంధర్, తిరునావుక్కరసర్, సుందరమూర్తి నాయనార్, మాణిక్యవసాగర్ మొదటి ముగ్గురి రచనలు దేవరాలుగా ఖ్యాతి పొందాయి. తిరుజ్ఞాన సంబంధర్ చిదంబరం స్వామిపై 2 దేవరాలు, తిరునావుక్కరసు వాగీసుడు, అప్పార్ నటరాజస్వామిపై 8 దేవరాలు, సుందరమూర్తి నాయనార్ 1 దేవరం రచించి స్వరపరిచారు. మాణిక్య వాయకర్ 2 రచనలు చేశారు. మొదటిది చిదంబరంలో ఎక్కువగా కనిపిస్తాయి. అదే తిరువాచకం. తిరువాచకం అనగా పవిత్ర వచనాలు కాగా, రెండవది పూర్తిగా చిదంబరంలోనే వినిపించే చిరుచిత్రాంబలకోవయ్యార్ లేదా తిరుకోవయ్యార్. మాణిక్యవాచకర్ చిదంబరంలోనే ఆధ్యాత్మిక ఆనందం, ముక్తి పొందారని తెలుస్తుంది. ఆలయ రూపకల్పన విధానం, స్థాపత్యం అంటే ఆర్కిటెక్చర్ తీరు నిశితంగా పరిశీలిస్తే అందులోని వేదాంతార్థాలు, అంతరార్థాలు మనకి ఒక్కొక్కటిగా గోచరిస్తాయి. ఆలయంలోని 9 ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలకు ప్రతీకలు అనిపిస్తాయి. పొన్నాంబళం లేదా గర్భగుడిని 28 స్తంభాలు మోస్తున్నాయి. ఇవి 28 ఆగమాలు శివుడిని అర్చించే వైదిక విధానాలు అని. అంటే ఈ 28 స్తంభాలు 28 ఆగమాలను సూచిస్తాయి. ఇక ఆలయం పైకప్పుని 64 కళలకు ప్రతీకలైన 64 దూలాలు, అంతులేని రక్తనాళాలకు ప్రతీకలైన ఎన్నో అడ్డదూలాలు మోస్తున్నాయి. పైకప్పుని 21,600 సార్లు శివాయ నమః అనే పంచాక్షరి మంత్రాన్ని రాసి బంగారు పలకలతో తాపడం చేశారు. ఇవి 21,600 శ్వాసలను సూచిస్తాయి. కప్పుపై 9 రకాలైన శక్తులను సూచించే 9 పవిత్ర కుంభాలు కలశాలతో రూపొందించారు. ఈ విషయాలు ఉమాపతి శివం రాసిన కుంచితాంగ్రిస్తవం అనే గ్రంథం స్పష్టం చేస్తుంది. ఇలాంటి మహాద్భుతమైన నగరంలోకి అరూరార్ అడుగుపెట్టాడు. చిదంబరంలోకి నగరానికి 4 దిక్కులా ఉన్న 4 ద్వారాలు సృష్టికర్తకున్న 4 ముఖాలకు సంకేతాల అన్నట్టు భాసిస్తాయి. అపౌరుషేయాలైన 4 ఆగమాల యజుర్వేద, సామవేద, ఋగ్వేద, అథర్వణ వేదాలకు ప్రతీకలుగా ప్రకాశిస్తాయి. స్వామి కొలువుండే ఆలయ గోపురాలు అల్లంత దూరం నుంచే కనిపిస్తూ వచ్చి మా తావులో నివాసమున్న శివకామి సహిత చిదంబరేశ్వరుణ్ణి దర్శించుకొని పునీతులవ్వండని భక్తుల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. గోపురాల అగ్రభాగంపై గాలికి రెపరెపలాడే పతాకాలు స్వామికి వీస్తున్న వింజామరల్లా తోస్తాయి. ధ్వజస్తంభానికి వేలాడే చిరుగంటల మరుసవ్వడి పంచాక్షరి మంత్రాన్ని వీణులకు మృదు మధురంగా వినిపిస్తూ స్వామిపై దృష్టిని కేంద్రీకరింపచేస్తాయి. అరూరార్ సుందరుడు చిదంబరానికి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించాడు. సుందరుణ్ణి చూడగానే అతని వదనంలోని దివ్య తేజస్సును తిలంకించిన అక్కడి భక్తులంతా ఎవరో మహిమాన్వితుడు మనల్ని తరింపజేసేందుకు వచ్చాడని భావించి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నారు. సుందరుడు కూడా వారందరికీ అదేవిధంగా దండ ప్రణామాలు చేశాడు. ఇప్పుడు సుందరుడు ప్రవేశించిన మార్గం ద్వారానే ఉత్సవాలు, విశేష సందర్భాల్లో చిదంబరేశ్వరుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు. వేద ఘోషతో ఈ వీధి నిత్యం మంత్రపూరితమై దివ్య ప్రకాశాన్ని వెదజల్లుతుంటుంది. పంచవాద్యాలతో డక్క, మురళి, తాళం, వీణ, గానం పంచవాద్యాలతో నినదిస్తూ ఉంటుంది. ఇంతటి మహత్తు కలిగిన చిదంబరం నగర సోయగాన్ని వర్ణించడం విధాత తరం కూడా కాదు.
నగరానికి ఏ వైపు చూసినా ఆకాశాన్ని అంటుతున్న ఎత్తైన భవనాలు, వాటిపై ఆకాశాన్ని చుంబించే పతాకాలు, భక్తజనం, ప్రతి నిత్యం అక్కడ చేసే హోమాల ద్వారా వెలువడే ధూమం, ఆకాశంలోని గాలికి తేలిపోయే మేఘ సమూహంతో జత చేసేందుకు పైకి ఎగబాగుతోందా అనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడ నివసించే వారంతా కుబేర సమానులే అని అనిపిస్తుంది. ఒకవైపు లోకాలేలే చిద్విలాసుని అండ, మరోవైపు చోళరాజు ధర్మపాలన వల్ల ఎవ్వరికీ ఏ లోటు లేదు. దాంతో అక్కడి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారు. నగర సౌందర్యాన్ని అవలోకించిన సుందరిని మానసం ఆనంద తరంగాల్లో తేలియాడుతోంది. సాక్షాత్తు నటరాజు ఆనంద తాండవం చేసే చిత్ సభ చుట్టూ ఉన్న స్వర్ణమయమైన వీధికి సాగిలపడి మొక్కాడు సుందరుడు. అక్కడ స్వామిని దర్శించేందుకు బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాది దేవతా సమూహం, తాపస బృందాలు పోటీలు పడి మరీ ఎదురు చూస్తుంటే వారందరినీ నందీశ్వరుడు క్రమ పద్ధతిలో నిలబెడతాడు. ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం అవుతుందా అని వారంతా ఆరాటపడుతున్నారు. అయితే సుందరుడు మాత్రం తనువు, మనస్సుని, దృష్టిని పరమశివునిపైనే లగ్నం చేసి సరాసరి స్వామిని దర్శించుకునేందుకు ముందుకు సాగిపోయాడు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గానీ లభ్యం కాని కైలాసవాసుని దివ్య దర్శన సౌలభ్యం పూర్వ పుణ్యఫలంగా అలవోకగా సుందరునికి దక్కిందేమో అనిపిస్తుంది. మొత్తానికి ఆది మధ్యాంతరహితుడైన ఆదిదేవుడు ఆనంద తాండవం చేసే చిత్సభ మందిరానికి చేరుకున్నాడు. సుందరుడు పంచాక్షరి మెట్ల వద్ద నిలబడి పార్వతీ మనోవల్లభుడు లోకక్షేమం కోసం సాగించే ఆనంద తాండవాన్ని కనులారా తిలకించి పులకించిపోయాడు. అతని శరీరంలోని ప్రతి అవయవం ఆ సమయంలో కన్నుల్లో ఇమిడిపోయి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అన్నట్టుగా చిదంబరేశ్వరుని ఆనంద తాండవాన్ని చూస్తూ పొంగిపోతుంది. ఈ భాగ్యాన్ని అనుగ్రహించిన నటరాజేశ్వరుని చేతులు జోడించి పలు విధాలుగా స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. ఈ అదృష్టాన్ని ఎల్లకాలం కలిగించమని వేడుకుంటున్నాడు. ఇలా చూడగలిగిన మానవ జన్మమే నాకు అత్యంత ఆనందదాయకమైనదనే అర్థంలో కీర్తన పాడి స్వామిని పరవశింపచేశాడు. ఆ సమయంలో స్వామి నాట్యం ఎంతో శోభాయమానంగా ఉందో సుందరారులోని భక్తి కూడా అలాగే అతనిలో తొణికిసలాడుతోంది. ఇంతసేపు ప్రార్థించినా సుందరారుకు తృప్తి కలగలేదు. దాంతో 4 వేదాలు నీ నాట్య శోభనెప్పుడు ప్రస్తుతించును శివా పరవశించి బ్రహ్మ విష్ణాదులి పదనర్తనము చూసి మురిసిపోదురు కదా గరళకంఠ. ఇంద్రాది దేవతలెల్లరూ నీ నాట్య భంగిమలు తిలకించి ప్రస్తుతింప. సకల లోకము గూడి జగదీసు నాట్యమున్ అవలోకనము చేసి హర్షమంద. ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగనయ్యా, ఇన్నిన్నాళ్లకు కనులారా ఇచ్చదీరా స్వామి నాట్యము చూడనింకేమి వలయు, తనువు నిలువెల్ల పులకించి ధన్యమయ్యే. 4 వేదాలు నీ నాట్య శోభనెప్పుడు ప్రస్తుతించును శివా పరవశించి బ్రహ్మ విష్ణాదువులు పదనర్తనము చూసి మురిసిపోదురు కదా గరళకంఠ. ఇంద్రాది దేవతలెల్లరూ నీ నాట్య భంగిమలు తిలకించి ప్రస్తుతింప. సకల లోకములు గూడి జగదీసు నాట్యమున్ అవలోకనము చేసి హర్షమంద. ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగనయ్యా, ఇన్నిన్నాళ్లకు కనులారా ఇచ్చదీరా స్వామి నాట్యము చూడనింకేమి వలయు, తను నిలువెల్లా పులకించి ధన్యమయ్యే అంటూ మోకరిల్లిపోయాడు. పుట్టిన ఇన్నాళ్లకు నరజన్మకు సార్థకత దక్కింది. నీ తాండవాన్ని పరికించిన నా చర్మచక్షువులు దృష్టి
పావనమైంది అంటూ అప్పటికప్పుడు 10 గీతాలతో చిదంబరేశ్వరుణ్ణి స్తుతించాడు. ఎప్పుడైతే సుందరుడు ఆ విధంగా 10 గీతాలతో పరమశివుణ్ణి ప్రస్తుతించాడో ఆ క్షణంలోనే ఆకాశవాణి నుంచి ఇలా వినిపించింది. సుందరా, కెరటాల ఘోషతో నురగలు చిందిస్తూ ప్రియురాలైన నదీమ తల్లిని రమ్మని కవ్వించే సముద్రుని కలిసేందుకు ఆతృతపడే కావేరీ తీర సమీపాన గల ఆరూరులో నెలకొన్న నా వద్దకు తక్షణమే చేరుకో అనే పలుకులు వినిపించాయి. అంతే, ఇది నా స్వామి ఆదేశం అనుకుంటూ వెంటనే సుందరుడు అక్కడి నుంచి అరూరుకు బయలుదేరాడు. అంతకు ముందు జన్మకు సాఫల్యత చేకూర్చిన చిదంబరునికి మరోసారి మనసారా నమస్కరించి చిత్సభకు 3 మార్లు ప్రదక్షిణం చేసి 7 అంతస్తుల ద్వారం నుండి దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చాడు. మొత్తానికి పరమేశ్వరుని అనుగ్రహ సిద్ధితో చిదంబరం సరిహద్దులు దాటి అక్కడ పారే కొల్లడం అనే నదీ ప్రవాహాన్ని దాటి సుప్రసిద్ధ స్థలాభవం కలిగిన సీర్గాళి పాపనాశిని ఈ నగరంలోని ధర్మ సంవర్ధిని పరమేశ్వరుని ఇల్లాలు పార్వతీదేవి స్వయంభుగా తన చనుబాలిచ్చిన జ్ఞాన సంబంధ నాయనారు జన్మించింది ఈ సీర్గాళిలో చేరుకున్నాడు. ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అయితే అంతటి మహాపురుషుడు ఆవిర్భవించిన పునీతమైన పుడమి కావడంతో ఈ నేలపై పాదం మోపి అపవిత్రం చేయకూడదని భావించి నగర సరిహద్దుల నుంచే నేల తల్లికి నమస్కరించాడు. తన భక్తుడు ఈ ప్రాంతంలో అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతున్నాడని సాక్షాత్తు పరమశివుడే తన అర్ధభాగంతో సహా అతని ముందు సాకారుడై దర్శనమిచ్చాడు. పొంగిపోయాడు నంబియారూరు సుందరుడు. కైలాసంలో నెలవుండే తన స్వామిని చూసినట్టే భావిస్తూ పలు విధాలుగా స్తుతించాడు. ఏళ్ల తరబడి ఘోర తపస్సు చేసినా కనికరించని పరమేశ్వరుడు ఇలా కోరకుండానే కళ్ళ ముందు సాక్షాత్కరించేసరికి ఒళ్ళు మరిచిపోయాడు. సాష్టాంగ ప్రణామాలు చేశాడు. పరమేశ్వరుడు కూడా అతని భక్తికి పరవశుడై అరూరుకు చేరమని మేలు జరుగుతుందని దీవించి అంతర్ధానమయ్యాడు. శంకరుని ఆదేశంతో అరూరుకి పయనమయ్యాడు. మార్గ మధ్యంలో తిరుక్కొలక్క తిరుపుంగూరు కొలువున్న ముక్కంటిని మురిసిపోతూ దర్శనం చేసుకొని అక్కడ పారే కావేరీలో స్నానం చేసి అక్కడి నుంచి మైలాదుత్తురై మైలాదుత్తురై అంటే మాయవరం తిరుపుహలూరులోని శివాలయాలను కూడా దర్శించి స్వామి ఆశీస్సులను అందుకున్నాడు. శివదర్శనంతో పునీతమైన కొత్త ప్రకాశంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ నంబియారూర్ తన స్వస్థలమైన తిరువారూరు చేరుకున్నాడు. స్వదేశానికి చేరుకున్నాడు. తిరువారూరు దైవం త్యాగేశుడు. సాక్షాత్తు ఆ దైవమే అక్కడున్న పుణ్యజనులందరికీ స్వయంగా తన భక్తుడు ఇక్కడికి ప్రవేశిస్తున్నాడు, అతనికి ఘనంగా ఏర్పాట్లు చేయండి ఆదేశించాడు. సాక్షాత్తు ఆ భగవానుడే తన భక్తుడు ఇక్కడికి చేరుకుంటున్నాడు, ఘనంగా స్వాగతం చెప్పమని ఆదేశించాడు. దైవాజ్ఞ మేరకు అక్కడి వారంతా అప్పటికప్పుడు ఆ ప్రాంత వీధులన్నీ సువాసన భరితమైన కళ్ళాపు జల్లి రంగురంగుల రంగవల్లులు దిద్ది సుందరంగా అలంకరించారు. చేతుల్లో పతాకాలు స్వర్ణ కలశాలు పట్టుకుని మహాశివునికే ఇష్టుడైన మహాత్ముణ్ణి ఘనంగా ఆహ్వానించారు. తన ఊరి వారిచ్చిన ప్రియమైన ఘనమైన స్వాగతాన్ని అందుకని తన దైవం కొలువుదీరిన ఊళ్ళోకి భక్తి శ్రద్ధలతో అడుగుపెట్టాడు సుందరుడు. ముందుగా ఇక్కడ కొలువుదీరిన నా స్వామి నన్ను తన దాసునిగా అంగీకరించాడనే భావం వచ్చేలా శ్రావ్యమైన కంఠంతో సంగీతాన్ని జోడించి పదిహాన్ని దశగీతిక మాలిక పాడాడు. అనంతరం అక్కడున్న త్యాగేశునికి మనస వాచ కర్మన నమస్కరించాడు. తర్వాత ఆ వైకుంఠనాథునితో పూజలు అందుకున్న ఉమా సహిత మహేశ్వరుడైన త్యాగీషుడు వాల్మీకనాథునికి కూడా సభక్తపూర్వక ప్రణామాలాచరించాడు. ఈ దివ్య స్థలంలోనే తన అమృతధారను కురిపించే గానంతో స్వామిని మెప్పించి ఆత్మానుభూతి చెంది జన్మ సార్థకత చేసుకున్నాడు.
అలాంటి మహిమాన్వితమైన పవిత్ర దేశంలో కొలువున్న త్యాగేశుణ్ణి చూడగానే ఎన్ని రకాలుగా స్వామికి ప్రణమిల్లవచ్చో అన్ని విధాల ప్రణమిల్లి తన భక్తి ప్రపత్తులను ప్రకటించుకున్నాడు. అనంతరం తనువు మరచి స్వామిని కీర్తించడం ప్రారంభించాడు. ఆ గానలహరిలో పరవశుడైన పరమశివుడు వాల్మీకనాథుడు తన భక్తునితో స్వయంగా ఇలా అంటున్నాడు: సుందరా, నీవు నా ఆంతరంగిక భక్తుల్లో ఒకనిగా భావించినందునే గతంలో నీ పరిణయాన్ని ఆపవలసి వచ్చింది. ఇప్పుడు నీవు తిరిగి వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తించు అంటూ ఆదేశించాడు. సుందరుడు తన స్వామి ఆదేశాన్ని తూచా విధేయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరించాడు. స్వామి భక్తునిగా ప్రకటితమైన సుందరుణ్ణి అప్పటి నుంచి అందరూ శివమిత్ర అని వ్యవహరిస్తూ అతని పట్ల కూడా ఎంతో భక్తి ప్రపత్తులను కనబరిచేవారు. పరమేశ్వరుని దయావీక్షణలతో అందరిలోనూ ప్రత్యేకితునిగా గుర్తింపు పొందుతూ తన సంకీర్తన యాత్రను కొనసాగిస్తున్నాడు సుందరుడు. పూర్వం కైలాసంలో పార్వతీదేవికి అనుంగ చలికత్తెలా ఉన్న కమలిని ప్రస్తుతం వేశ్యా కుటుంబంలో పరవయ్యారూరుగా జన్మించింది. సాక్షాత్తు లక్ష్మీదేవే తమకు పుత్రికగా పుట్టిందని తల్లిదండ్రులు బంధుజనమంతా ఉప్పొంగిపోయారు. పట్టలేని సంతోషంతో పండుగలు చేసుకున్నారు. పరవయ్యూరు శుక్లపక్ష చందమామ చందంలా దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ అందానికే అందాలు నేర్పిస్తూ చూపరులని విశేషంగా ఆకర్షిస్తోంది. రోజులు సాగుతున్నాయి. పరవయ్యూర్ ప్రణయ వయస్కురాలైంది. సృష్టిలోని సౌందర్యమంతా రంగరించి ప్రత్యేకంగా అజుడు ఈ బొమ్మను సృష్టించాడా అన్నంత అందంగా సౌందర్యాది దేవతలా ప్రకాశిస్తోంది పరవయ్యూర్. ఏ అవయవం ఎక్కడ ఎంత పరిణామంలో ఉండాలో అదే విధంగా ఉన్న ఆ అందాల భరిణె చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన చిత్తరువులా అగుపిస్తోంది. ఒక్కోసారి నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నట్టుంటుంది ఆమె వయ్యారంగా కదులుతుంటే. ఇక ఆమె కనుబొమ్మలు మన్మధుని ధనస్సును పోలి ఉంటాయి. చూపులు చెరకు విలుకాని బాణపు తూపుల్నే మరిపిస్తున్నాయి. ఎవరి మీద ఆమె చూపులు పడ్డాయా ఇకంతే. ఆ చూపులు సృష్టించిన ప్రణయ విరహం నుంచి తట్టుకోవడం ఆమెను సృష్టించిన బ్రహ్మతరం కూడా కాదు. అలాంటి ఆ చిగురు బోడి ఒకరోజు తన ఆరాధ్య దైవమైన త్యాగేశుణ్ణి పూజించేందుకు ఆలయానికి వచ్చింది పరవయ్యూర్. అదే సమయంలో త్యాగేశుణ్ణి దర్శించుకునేందుకు సుందరుడు కూడా వచ్చాడు. పరమేశ్వరుని సంకల్పంతో ఉన్నట్టుండి సుందరుని దృష్టి ఈ సుందరిపై పడుతుంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సౌందర్యవతిని చూసి ఉండలేదేమో. ఈమె అందానికి ముగ్ధుడైపోయాడు. సుందరుడు పొందికగా తీర్చిదిద్దినట్లున్న ఆమె అవయవ సౌష్ఠవం అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. విధాత తన కోసమే ఈ అందాల సుందరిని సృష్టించి ఉంటాడని భావించాడు. సుందరుడు చూసిన విధంగానే పరవయ్యూరు దృష్టి కూడా అతనిపై పడింది. సుందరుడు కూడా తక్కువైన అందగాడేమీ కాదు. అందులో శివయ్యకు ప్రత్యేక భక్తుడేమో. ఆయన ఆశీర్వాద బలంతో మరింత తేజస్సుతో వెలుగొందుతున్నాడు. చూసిన తొలి చూపుల్లోనే ఇద్దరి మనస్సులు ఒకటయ్యాయి. ఆమె అంతరంగంలో కోటి ఆశలు చెలరేగుతున్నాయి. వల్లీ దేవసేన సమేతుడైన కుమారస్వామిని ఏమైనా తండ్రిని సేవించుకునేందుకు మానవ రూపంలో ఇలా ఆలయానికి విచ్చేశాడా అనుకుంది. సుందరుణ్ణి చూసిన పరవయ్యూర్ మహాదేవునిపై ఉన్న భక్తి కాస్త ఒక్కసారిగా సుందరునిపై రక్తిగా మారిపోయిందనిపించింది. చిలుక ముక్కు వర్ణాన్ని పోలిన పెదవులు, మయూరాన్ని పోలిన ఆమె వయ్యారపు నడకలు, కాటుక పర్వత శ్రేణులు నిలువుగా వేలాడుతున్నాయా అనిపించే తీరులో ఆమె కేశ సంపద ఇతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఆమె ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం మదిలో చెలరేగుతుంది. అతని కోరిక నెరవేరబోతుందన్నట్టు పరవయ్యూరుతో వచ్చిన చెలికత్తెల్లో ఒక ఆమె మరో ఆమెతో సుందరి పేరును ఉచ్చరిస్తూ
ఏదో చెప్పి ఫక్కున నవ్వుతోంది. దాన్ని బట్టి ఆ చిలుకల కొలికి నామధేయం పరవయ్యూరుగా తెలిసిపోతుంది. ఆ పేరు అతని హృదయ పలకంపై ముద్రించుకుపోయింది. పరవయ్యూరు అంటే సువిశాలమైన అని అర్థం. అంటే విశాలమైన మనసు గలదని అర్థం చేసుకోవచ్చు. ఏమైనా ఈ సుందరి అందం శివయ్య పైన కలిగిన భక్తినే కొద్దిసేపు పక్కకు పెట్టేలా చేసిందంటే సామాన్యమైన విశేషమేమీ కాదు. వెంటనే మామూలు లోకంలోకి వచ్చిన సుందరుడు ఇంత మోహానికి వసుడైనానేమిటని ఆందోళన పడ్డాడు. అంతలోనే ఇది శివాదేశమే కదా, ఆయనే కదా నన్ను గృహస్థాశ్రమాన్ని స్వీకరించమన్నది. అందుకే ఈ సుందరిని చూడగానే నా మనసు గతి తప్పిందనుకున్నాడు. ఇక్కడ పరవయ్యార్ పరిస్థితి కూడా ఇంచుమించు ఈ రీతిలోనే ఉంది. ఆకాశంలో నిండుగా ప్రకాశించే చందమామ వెలువరించే చల్లని వెన్నెల ఆమె హృదయానికి తాపాన్ని పెంచుతుంది. నిలుచున్న చోటన నిలవలేకపోతుంది. పడుకుంటే కళ్ళు భారంగా మూసుకుపోతాయో అని నిద్రాదేవి పలకరించడం లేదు. పైగా కలల్లో అతని సుందరమూర్తి కదలాడుతున్నాడు. చివున ఉలిక్కిపడి శయ్యపై నుంచి లేచి కూర్చుంటుంది. ప్రకృతిలోని ప్రతి సౌందర్యం ఆ ప్రేమికుల పాలిట విషాద దృశ్యాలుగానే తోస్తున్నాయి. శివుని తలపై చిందులేసే సీతాంశుడు ఇప్పుడు వీరిపై వడగాడ్పులు వెదజల్లుతూ ప్రచండ భానుణ్ణి తలపిస్తున్నాయి. ప్రేమికులిద్దరూ తమను పరిణయ బంధంతో ఒకటి చేయమని సర్వేశ్వరుణ్ణి వేడుకుంటున్నారు. ఈ ఊహ తలపులోకి రాగానే పరవయ్యూరు చెంపలపై సిగ్గు మొగ్గలేస్తుంది. దాంతో ఆలయం పైభాగానికి అడుగులు వేసుకుంటూ సాగి ఆమె నెమ్మదిగా బయటకు వచ్చేసింది. ఆమె కనిపించకపోయేసరికి ఒక్కసారిగా సుందర్ని హృదయాకాశంలో కారు చీకట్లు కమ్మేసినట్లు అయ్యాయి. సుందర్నికి ఆమె పేరు తెలిసింది కానీ పరవయ్యూరికి మాత్రం తన మనసును కొల్లగొట్టిన ఆ ప్రణయుడు ఎవరో తెలియలేదు. అందుకే తన చెలికత్తెల్లోని ఒకరిని మెల్లగా చెలి, మనం ఆలయంలో స్వామికి మొక్కుతున్నప్పుడు మనకెదురైన ఆ సుందరాంగుడు ఎవరు అని సిగ్గుతో అడిగింది. ఆమె గమనించిన ఆ చెలికత్త ఎందరికో కానీ దక్కని మహాదృష్టాన్ని దక్కించుకున్న భాగ్యశీలి, మన స్వామి స్వయంగా మెచ్చుకునే అసలు సిసలైన భక్తుడు. ఇక్కడి వారంతా అతగాన్ని శివమిత్రుడు అని పిలుచుకుంటారు అని చెప్పింది. ఈ విషయం వినగానే పరవయ్యూరు హృదయం పరవశించిపోయింది. తన ఆరాధ్య దైవమైన మహేశ్వర్ని పరమ భక్తుడా ఇతగాడు కాబట్టే నాకు ఆకర్షితుడయ్యాడు. ఇదంతా ఆ పరమశివుని కరుణా కటాక్షమే అనుకుంది. ఏమైనా మన్మధుడు మాత్రం వీరిద్దరిపైన ఆగకుండా ప్రేమ విరితూపుల చాపాల్ని విసురుతూ వారిలోని ప్రణయ భావాల్ని మరింత రెట్టింపు చేస్తున్నాడు. ఇంటిలోని ఆరుబయట పండు వెన్నెల్లో పడుకున్న పరవయ్యూర్ పడక ఒకవైపు సాగడం లేదు. ఎంతకీ తెల్లవారదేం అనిపిస్తుంది. అతని మీద విరహం అంతకంత రెట్టింపై స్థిరంగా ఉన్న చోట ఉండనివ్వడం లేదు. స్వామి అరూరనాథ, నా ఈ వేదన తగ్గించి నా ప్రియుని వద్దకు నన్ను శాశ్వతంగా చేర్చే తండ్రివి నువ్వే. ఆ దివ్య ఘడియల కోసం ఎదురు చూస్తున్నాను, ఆశీర్వదించు దేవా అంటూ విన్నవించుకుంటుంది. ఇక్కడ సుందర్ని స్థితి ఇంచుమించు ఇదే రీతిలో సాగుతుంది. ఇద్దరి ఆవేదనాభరిత విరహ వేదనను పైనుంచి గమనించిన చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నాడు కైలాసవాసుడు. ఇక వీరిని తనువుల్ని మనసుల్ని ఒకటి చేయాల్సిన సమయం ఆసన్నమైంది అనుకున్నాడు. భక్తుల్ని కటాక్షించాల్సిన తరుణం కూడా దగ్గర పడింది అనుకున్నాడు. భగవంతుడే స్వయంగా పూనుకుంటే సృష్టిలో కాని పని అంటూ ఏముంటుంది? నన్ను సేవించుకునేందుకు వచ్చిన భక్తులారా వినండి. నా పరమ భక్తులైన పరవయ్యూరు సుందర్ల పరిణయాన్ని తక్షణమే జరిపించేందుకు ఏర్పాట్లు చేయండి అనే మాటలు ఆలయ గర్భగుడిలో నుంచి వినిపించాయి. అక్కడి వారంతా ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ, ఇది భగవంతుని ఆదేశం, ఆచరించడం తప్ప అన్యమార్గం లేదు. అయినా పరమేశ్వరుడే ఈ విధంగా నిర్ణయిస్తే కాదనేందుకు మనమెవరం అనుకుంటూ వెంటనే ఈ విషయాన్ని ఇరుపక్షాల వారి పెద్దలకు తెలియజేసి వైభవోపేతంగా సుందర పరవయ్యూర్ యొక్క వివాహాన్ని జరిపించారు.
పరమేశ్వరుని దివ్యాశీర్వాద బలంతో వారి సాంసారిక జీవితం సంతోష సాగరంలో మునిగి తేలుతుంది. ఒకరి కోసం ఒకరు, ఒకరిలో ఒకరుగా ఎక్కడ చూసినా వారే కనిపిస్తూ వైవాహిక జీవనంలోని సర్వ సుఖాలు అనుభవిస్తున్నారు. ఎంత ప్రణయంలో మునిగి తేలుతున్నా తన స్వామి ఆరాధనని మాత్రం మర్చిపోలేదు. స్వామిని దర్శించుకునేందుకు దాదాపు ప్రతినిత్యం ఆలయానికి వస్తూనే ఉన్న ఆ జంట. ఇలాగే ఒకరోజు సుందరుడు త్యాగేశుని దివ్య దర్శనానికి ఆలయానికి వచ్చాడు. అచ్చమైన భక్తుని అలంకారంలో ఆలయానికి విచ్చేసిన సుందరుణ్ణి చూసి ఆలయంలోని భక్తులే కాదు, అంబరవీధినున్న అచ్చరులు కూడా అచ్చరువు చెందారు. అతను ఆలయానికి వస్తున్నప్పుడు వీధిలోని వారంతా నావలూరు పుణ్యఫలంగా జన్మించిన తపోఫలమా, సాక్షాత్తు కైలాసవాసునికే సన్నిహితంగా నడయాడే భాగ్యశీలి అంటూ ముక్త కంఠంతో జేజేలు పలుకుతూ స్వాగతం చెప్తున్నారు. ఇతన్ని చూసి ఎవరికి వచ్చిన భాషలో వారు, ఎవరికి నచ్చిన రీతిలో వారు మెచ్చుకుంటున్నారు. ఈ విధంగా వారందరినీ దాటుకుంటూ ఆలయ ప్రవేశం చేశాడు సుందరుడు. అప్పటికే ఆలయంలో వచ్చి ఉన్న భక్త బృందాన్ని చూసిన సుందరుడు, ఆహా, నా స్వామికి అత్యంత ప్రియమైన అనుచర గణమైన ఈ భక్తులకు దాసునిగానైనా ఉండగలిగే భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో కదా అని మనసులో అనుకుంటూ గర్భగుడిలో కొలువైన ఇష్టదైవానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నాడు. అతని అంతరంగాన్ని ఆదిదేవుడు ఆలకించాడా అన్నట్టు కళ్ళెదుటే సాక్షాత్కరించాడు. ఎన్నో యుగాల పాటు కఠిన నియమ నిష్టలతో తపస్సు చేసిన సాకారం కాని సర్వేశ్వరుడు ఇలా క్షణకాలంలో కనుల ముందర కనిపించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటూ పలు విధాలుగా స్తోత్రాలతో గీతాలతో స్వామిని కొనియాడాడు. ఈ నీ దివ్య సుందర పాద పద్మాలే నీ అర్ధాంగిని అలరించేందుకు నృత్యకేళి చేస్తాయి. ఈ పాద పంకేరుహాలే భక్తుల హృదయాలలో వికసించి వారిని ముక్తిపద సోపానాలను ఎక్కిస్తాయి. అలాంటి మహిమోన్నత మహిమాన్విత పాదార విందాలే నేడు నాకు దర్శనమై జన్మను పునీతం చేశాయనుకుంటూ స్వామి ముందు మోకరిల్లాడు. సుందరుడు చేస్తున్న స్తోత్రానికి వసుడైన మహేశ్వరుడు, సుందరా, అందంగా ఆకట్టుకునే విధంగా నన్ను కీర్తించి నాకు ప్రీతిని కలిగించడంలో నా భక్తులే సాటి. ఏకాగ్ర దృష్టితో నన్నే తమ దైవంగా నమ్మి కొలుస్తారు. వాని నిష్కల్మష నిర్మల బుద్ధే నన్ను పరమానంద భరితుణ్ణి చేసి వారి పరం చేస్తుంది. వారికి ఎలాంటి భేదభావాలు ఉండవు, ద్వంద్వభావాలు ఉండవు. నీవు కూడా వారి మాదిరిగానే నన్ను నిస్వార్థ బుద్ధితో సేవిస్తావు. అందుకే నీవు వారి కోవకే చెందుతావు అన్నాడు. సాక్షాత్తు కైలాసవాసుడన్నమ్మ ఆ మాటకు తబ్బిబ్బైపోతాడు. ఒక్క క్షణం నోటి వెంట మాట రాలేదు. అంతలోనే తేరుకొని, పరమేశ్వర, నేటికి నిజంగా జన్మ చరితార్థమైంది. నీ మార్గదర్శకత్వంలో నా బతుకు రథం సరైన పంథాలో పడింది. ఈ క్షణం నుంచి నీ నిజ భక్తుల మార్గం నాకు ఆదర్శం, ఆచరణీయం. వారి బాటనే నేను అనుసరిస్తాను, వారి పోకడనే ఆచరిస్తాను, వారు కొలిచిన రీతిలోనే కొలుస్తాను, కీర్తిస్తాను, పాడుతాను, ఆడతానంటూ సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు శంకరుడు సుందరునితో, నీ వినయ విధేయతలు నన్ను ఆకర్షించాయి. నీవు చెప్పినట్టు వారి పంధాలోనే నడుస్తూ నీ అమూల్యమైన అమోఘమైన గీతరత్నాలతో గీత మాలికలల్లి వారి వారి గళసీమకు అలంకరించు. ఇక నుండి వారందరి దివ్య చరిత్రమే నీవు అల్లాల్సిన ఆశలు సిసలు తోమాలా అని సూచించాడు. పార్వతీ మనోహరుడు అలా చెప్పి అంతర్ధానమవుతాడు. అందుకు సుందరేశ్వరుడు, పరమేశ్వర, నీది దయార్ద్ర హృదయం. నీకు ఎందరో ఆంతరంగిక భక్తులున్నారు. నా అజ్ఞానాంధకారం వల్ల వారందరినీ తెలుసుకోలేకపోతున్నాను. నాపై కరుణ చూసి వారు నాకు పరిచయం అయ్యే భాగ్యాన్ని కలగచేయి. అలాగే వారిని కీర్తించగలిగే శక్తిని, వారి పట్ల భక్తిని ప్రసాదించు అని వేడుకున్నాడు. అతను అలా కోరుకున్నాడో లేదో 4 వేదాలు ఉచ్చరించిన పెదవుల నుంచి దివ్యమైన వేదసారం లాంటి పదం వినిపించింది. అదే చిదంబరవాసులైన దివ్య బ్రాహ్మణ భక్తుల
దాసానుదాసుడను అనే పదంతో నీ గీతాన్ని ఆరంభించు అనే వేదం లాంటి మాట వినిపించింది. పరవశించిపోయాడు సుందరుడు. మనస్ఫూర్తిగా మహేశ్వరునికి మొక్కుకున్నాడు. ఆదిదేవుడి ఆనతితో ఆయన అందించిన పాదస్ఫూర్తినే తొలిమెట్టుగా తీసుకొని శివయ్య భక్తులనందరినీ స్మృతిలోకి తెచ్చుకొని వానికి నేను దాసుడను అనే తొలి గీతాన్ని ఆలపిస్తాడు. అలా సుందరుడు భక్తులందరిపైన పాడిన గీత సముదాయాన్నే తిరుత్తొండతోహై సాక్షాత్తు పరమేశ్వరుడు అందించిన పాదంతో ఆరంభించింది. అలా వాసికెక్కింది. ఈ పాటల హారమే సుందరుడు శివపదాలపై ఉంచిన విరిమాలగా అలంకృతమైంది. అనంతరం సుందరమూర్తి అక్కడి భక్తులతో కలిసి ఈశ్వర ఊరేగింపుతో పాటు వెళ్ళాడు. దక్షిణ ప్రాంత వాసుల అదృష్టం కొద్దీ సెక్యులార్ అనే పరమ శివభక్తుడు తమిళ భాషలో పెరియ పురాణం అనే మహాగ్రంథాన్ని విరచించి మహోపకారం చేశాడు. ఇది 63 శివభక్త నాయనార్ల గురించి, అప్పటి శైవభక్తి ఉద్యమం గురించి రచించిన పెద్ద కావ్యం. వ్యాస విరచితమైన శ్రీ మహాభారతం ఏ విధంగా మనకు పంచమ వేదమో అలాగే తమిళులు ఈ పెరియ పురాణాన్ని పంచమ వేదంతో సమానంగా భావిస్తారు, పూజిస్తారు. పెరియ పురాణం అనే తమిళ పురాతన గ్రంథం చాలా గొప్ప కావ్యం. పూర్తిగా చదవగలగడం, అంతకంటే అర్థం చేసుకోవడం రెండూ కష్టమే. ఇందులో 63 నాయనార్ల చరిత్ర, వారి గీతాలు ప్రాచీన తమిళ భాషలో ఉన్నాయట. ఈ నాయనార్లంతా అన్ని వర్గాలకి చెందినవారు, రకరకాల వృత్తుల వారు, కొందరు స్త్రీలు ఉన్నారు. అందుకనే వారి భక్తి గీతాలు వారి జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. 11వ శతాబ్దారంభంలో సెక్యులర్ మహాకవి చోళరాజ సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కులోత్తుంగరాజు సహకారంతో ఈ పద్య సంకలనం కూర్చేందుకు పూనుకున్నాడు. పెరియ పురాణం పద్య సంకలనం మొత్తం 12 విభాగాలు. వీటిలో మొదటి 7 విభాగాలని తేవారాలు అంటారు. అయితే ఈ 7 విభాగాల్ని సంబంధార్, అప్పార్, సుందరార్ రచించినట్టు తెలుస్తుంది. మన తెలుగుదేశంలో నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ కవిత్రయం ఎలాగో తమిళనాట ఈ 3 కవిత్రయంగా పేర్కొంటారు. వీరిలో సంబంధార్ది వాత్సల్య భక్తి, అప్పార్ది దాస్యభక్తి, సుందరార్ది మధుర భక్తి ఈ విధంగా అభివర్ణిస్తారు. తేవారం అంటే భగవంతుని స్తుతించే పద్యాల విరిమాల అని అర్థం. తమిళ దేశంలోని అన్ని సుప్రసిద్ధ శివాలయాల్లోనూ ఈ తేవారాలే ఆలపించే ఆచారం అనూచానంగా వస్తోంది. పెరియ పురాణం కథాకాలం 7వ శతాబ్దం పూర్వార్ధం. జైన బౌద్ధ మతాలు ఉన్నత స్థితిలో ఉన్న రోజులవి. అప్పుడు దక్షిణ భారత ప్రాంతాన్ని పాలించే పాండ్యరాజు సైతం జైన మతం స్వీకరించాడు. తమ మతానికి స్వయంగా మహారాజు ప్రాపకమే లభించడంతో వేద సాంప్రదాయం అడుగంటింది. శైవ వైదిక మతాలు అత్యంత దైన్య స్థితి అనుభవిస్తూ ఉద్ధరించే మహాపురుషుని కోసం, వానచుక్క కోసం చకోర పక్షుల ఎదురు చూస్తుంది. అదిగో అప్పుడు ఉద్భవించాడండి మహానుభావుడు. అతనే జ్ఞాన సంబంధ నాయనార్. ఈ భక్తుని గురించి తరువాత తెలుసుకుందాం. ప్రస్తుతం పెరియ పురాణం పరిచయం చేసి తరువాతి కథలో నవరస భరితం నాయనార్ల చరితంలో తిరునీలకంఠ నాయనార్ భక్తిని, ఆ భక్తుడి విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథ చెప్పిన వారికి, విన్నవారికి కూడా పుణ్యం లభిస్తుంది. ధన్యవాదాలు.